మీకు 786 నెంబర్ చూడగానే మనసులో భక్తి పవిత్రత లాంటి ఫీలింగ్స్ కలుగుతాయా? నాకైతే ఆ నెంబర్ చూడగానే చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా ఖైదీ నెంబర్ 786 దానిలోని కోడ్ సీన్ గుర్తొస్తుంది. అంతకు మించి భక్తి లేదు, గిక్తి లేదు. చిన్నప్పుడు అంటే హై స్కూల్ ఏజ్లో అది మనకు పవిత్రమైన నెంబర్ అంటూ ఉండేటోళ్ళు. ఏ విధంగానైతే హిందువులకు ఓం, క్రైస్తవులకు సిలువలాగా మనకు 786 అనేటోళ్ళు. అసలు ఈ నెంబర్ ఇస్లాంకి ఎక్కడి నుండి తగులుకుందాయా అని ఆరా తీసి తెలిసింది ఏంటంటే, ఖురాన్లో ప్రతి చాప్టర్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అంటే అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో అనే పదాలతో మొదలవుతుంది. అయితే పని పాటలేని ముస్లిం ఎవరో ఈ పదాల్లోని అక్షరాన్ని అరబిక్ అక్షరమాలలోని నంబర్లతో రీప్లేస్ చేసి వాటన్నిటిని కూడిక చేస్తే 786 వస్తుందని చెప్పాడు. అయితే దేవుణ్ణి తలుచుకోవడానికి మాకు ఏదో ఓ సింబలో ఆకారమో ఏదో ఒకటి ఇవ్వండి అని అర్రులు చేస్తున్న కొత్తగా మతం పుచ్చుకున్న కొందరు ఇండియన్ సబ్ కాంటినెంట్ ముస్లింలు అంటే ఇండియా, పాక్, బంగ్లాదేశ్ వాళ్ళు ఈ నంబర్నే ఇస్లాంకి ప్రతిరూపంగా మార్చుకున్నారు. అందరూ కాదు, కొందరి గురించి నేను చెప్తున్నాను. అయితే ఆ తర్వాతి కాలంలో ఇస్లాంలో చిహ్నాలు, ప్రతిరూపాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని తెలుసుకున్న ఆధునిక ముస్లింలు ఈ నెంబర్ని వాడడం చాలా వరకు ఇప్పుడైతే తగ్గించేశారు. ఇస్లాంలో ఎక్కడ కూడా 786 లేదు, దీనికి ఎలాంటి ప్రాధాన్యత లేదు అని తెలిసినప్పటికీ కూడా 786 పై ఉన్న ప్రేమ కారణంగా లక్షల రూపాయలు పెట్టి యాక్షన్లో 786 నెంబర్ని తమ బండి నెంబర్ ప్లేట్లుగా కొంటున్నారంటే ఇక నేనేం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈ 786కి సంబంధించి ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తాను. ఇది విన్న తర్వాత ఇంకెప్పుడు మీరు 786 నెంబర్ జోలికి వెళ్ళరు. ఇస్లాంకు పూర్వం అరబ్బులలో ఏదైనా శుభం లేక అశుభాలను తెలుసుకున్నట్టుకు ఒక పద్ధతి ఉండేది. దానిని అబ్జద్ పద్ధతి అని అంటారు. అంటే మొత్తం అరబీ అక్షరాలకు వివిధ సంఖ్యలు ఇచ్చారు. ఉదాహరణకి అలీఫ్కి 1, యా అనే పదానికి 10, కాఫ్ అనే పదానికి 100. ఎవరికైనా శకునం చూడాలంటే అతని పేరులోని అక్షరాలకు వచ్చే సంఖ్యలను కలిపి ఆ కాగితాన్ని మడిచి ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య వ్రాయమని అంటారు. ఒకవేళ ఈ 2 సంఖ్యలు కలిస్తే నీ పని సక్సెస్ అవుతుంది అంటారు. ఇది ఇస్లాంకు పూర్వం అజ్ఞానపు రోజులలో అరబ్బులలో ఉండేది. ఇస్లాం ఈ విధంగా శకునాలు చూడటాన్ని ఒప్పుకోదు. ఎందుకంటే ఇస్లాం విశ్వాసాలలో ఒకటి విధివ్రాత, తఖ్దీర్. ప్రతి ఒక్కరి విధివ్రాతను దైవం ముందుగా నిర్ణయించాడు. దాని ప్రకారమే జరుగుతుందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని సూరా అల్ ఫుర్ఖాన్ 25 ఆయత నంబర్ 2లో ఫఖద్దరహు తఖ్దీరా, ఆయన ప్రతి దానిని సృష్టించాడు, దానికి ఒక విధిని కూడా నిర్ణయించాడు. అంటే మనిషి యొక్క లాభ నష్టాలు, ఆరోగ్య అనారోగ్యాలు, మేలు కీడు ఇవన్నీ కూడా దైవం తరపు నుండి మన విధివ్రాత ప్రకారం జరుగుతాయి. కాబట్టి మనిషి అనబడే వాడికి తనకు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అతను మంచిని స్వీకరించి మంచి కర్మలు చేస్తూ ముందుకు కొనసాగాలి. అంతేకాని ఈ నెంబర్ల మీద, అంకెల మీద, శకునాల మీద ఆధారపడి షిరుకు పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఒకవేళ ఈ అజ్ఞాన కాలపు నాటి అబ్జద్ పద్ధతిలో 786 అర్థం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒక్క బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఒకటే అవ్వదు, దానికి 786 అనేక అర్థాలు వస్తాయి. అరబ్బీలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అని తెలుగులో లేదా ఇంగ్లీష్లో రాయవచ్చు, లేదా దాని అర్థాన్ని అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో వ్రాయవచ్చు. కానీ 786 వ్రాయటం వలన ఎలాంటి ఉపయోగం లేదు, పైగా మీకు పాపం వస్తుంది. మరో విషయం, ఎవరినైనా మనం పిలిచేటప్పుడు అతని పేరులోని అంకెలను కలిపి పిలిస్తే అతను ఊరుకుంటాడా? ఉదాహరణకి ఒకరి పేరులోని అంకెలను కలిపితే 420 వచ్చింది, అతని పేరుకు బదులుగా అరే 420 ఇటు రా అంటే అతను ఊరుకుంటాడా? అలా అని 420 చెడ్డదని కాదు, కానీ 420 అనేది ఇండియన్ పినల్ కోడ్లోని ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం మోసం చేసే వారికి ఇచ్చేటటువంటి అంకె అది. అలాగే ఎవరైనా అరే 302 ఇటు రా అంటే ఐపీసీ సెక్షన్ 302 అంటే మర్డర్ చేసినటువంటి వ్యక్తికి ఇచ్చేటటువంటి సెక్షన్ అది, అంటే హత్య చేసిన వ్యక్తి. అలాగే ఎవరైనా అరే 380 ఇటు రా అంటే ఐపీసీ సెక్షన్ 380 అంటే దొంగతనం చేసిన వ్యక్తికి పెట్టే సెక్షన్ ఇది. ఈ విధంగా మనం ఒక వ్యక్తి పేరుకు బదులుగా ఇలాంటి అంకెలను కలిపి మనం పిలిస్తేనే అతడు అవమానంగా భావిస్తున్నప్పుడు ఖురాన్లోని దైవ వాక్యాలకు ఇలాంటి అంకెలు మనం కేటాయించడం ఇది సరైన విషయమా ఒక్కసారి మీరే ఆలోచించండి. మరొక విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఏమని బోధించారు? మీరు ఖురాన్ గ్రంథాన్ని పఠనం చేస్తున్నప్పుడు మీరు ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం పఠించి మీరు ఖురాన్ ప్రారంభించండి అని చెప్పారు. కానీ దానికి బదులుగా ఎక్కడ కూడా 786 అని చదవలేదు.
చదవని చెప్పలేదు. ఉదాహరణ, మనం భోజనం చేసినప్పుడు బిస్మిల్లా అంటాం, దాని బదులు 786 అని చెప్పకూడదు కదా. అలాగే ఏదైనా పని చేసినప్పుడు బిస్మిల్లా అంటాం, దానికి బదులుగా 786 అని చెప్పకూడదు కదా. ఒకవైపు మనం ఒక వ్యక్తి తనకు తన తల్లిదండ్రులు పెట్టిన పేరుకు బదులు కొన్ని సంఖ్యలతో ఆ పేరుకు తగ్గట్టు మనం పిలిస్తేనే వారు ఒప్పుకోనప్పుడు, దైవ గ్రంథమైనటువంటి ఖురాన్లోని అరబ్బీ ఆయతులకు బదులుగా కొన్ని అంకెల్ని క్రియేట్ చేసి దీనికి ఫలానా అర్థం వస్తుంది, 786 అంటే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం చెప్పడం ఎంత పెద్ద తప్పు అవుతుందో మీరే ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఏమని చెప్పారు? దివ్య ఖురాన్ పారాయణం చేస్తే ఒక్కో అక్షరానికి 10 పుణ్యాలని చెప్పారు. ఉదాహరణకి బిస్మిల్లాలో బా, సీన్, మీమ్, అలీఫ్, లామ్, హా మొత్తం 7 అక్షరాలు అంటే 70 పుణ్యాలు లభిస్తాయి. కానీ ఎవరైనా బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం బిస్మిల్లాకి బదులుగా 786 అని చదివితే ఒక్క పుణ్యం కూడా రాదు. ఇది నా ఛాలెంజ్. పైగా ఖురాన్ని అవమానపరిచినందుకు పాపం వచ్చే అవకాశాలే ఉంటాయి. మరోవైపు ఖురాన్ వాక్యాలను ఇలా అంకెలతో పిలవడం అనేది ఇది ఇల్ముల్ అదాద్ అంటే చేతబడి చేసేవారి జ్ఞానం. దీనిలో మంచి లేదు, పైగా చెడు ఉంది. అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్లో అల్లా ఇలా తెలియజేస్తున్నాడు. సూరే అల్ హషర్ 59:7లో ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి. అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా అల్లా శిక్షించటంలో చాలా కఠినుడు. ఇస్లాంలో ఖురాన్తో పాటు ప్రవక్త వారి హదీసులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హదీసులు 3 రకాలు. 1 ప్రవక్త వారు ఆచరించినది, 2 ప్రవక్త వారు బోధించినది, 3 ప్రవక్త వారి శిష్యులు ఎవరైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు అది చూసి కూడా ప్రవక్త వారు దానిని వారించకపోవడం, మౌనంగా ఉండడం. ఈ 786 అనేది ప్రవక్త వారి కాలంలో కానీ, సహాబాల కాలంలో కానీ, తాబైన్ కాలంలో కానీ, తబతాబైన్ కాలంలో కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా బిస్మిల్లాకి బదులుగా 786 అనేది ఉపయోగించలేదు. మరో విషయం ఏంటంటే, అరబ్బులలో అజ్ఞాన కాలంలో ఎవరైతే అబ్జద్ పద్ధతిలో ఇలాంటి కొన్ని అంకెలు సృష్టించారో వారు కూడా 786కి బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం చెప్పలేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది అజ్ఞానులు సృష్టించిన పదమే 786. అది ఎంతగా వైరల్ అయిపోయిందంటే, ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే 786 కొన్ని లక్షల రూపాయలు వేలం పాటలో బండ్లు కొనడానికి యాక్షన్లో కూడా వారు తమ డబ్బులు కేటాయిస్తున్నారు 786 నెంబర్ కోసం. అందుకే మీరు చూడండి, కొన్ని కార్లకు 786 నెంబర్ ఉన్నట్లయితే ఎక్కువ డబ్బులు పెట్టి మరి ముస్లింలు కొంటూ ఉంటారు. ఇది ముస్లింల అజ్ఞానం తప్ప మరేమి కాదు. అలాగే కొంతమంది 786 అంటే ఓం అనే అర్థాలు ఉన్నాయంటారు. ఇది కూడా పచ్చి అవాస్తవం. ఓం గురించి హిందూ శాస్త్రాలు ఏమంటున్నాయి? ఓం శబ్దం నుండి అన్ని ఇతర శబ్దాలు మరియు కంపనాలు వ్యక్తమవుతాయి కాబట్టి ఇది సృష్టి యొక్క మూలంగా పరిగణించబడుతుందని హిందూ పండితులు అంటున్నారు. హిందూ పండితులు ఎవరు కూడా ఓం అంటే 786 అని చెప్పలేదు. ఓం అనే పదానికి విభిన్న రకాల అర్థాలు చెప్పారు, కానీ 786 అని ఏ హిందూ పండితులు కూడా చెప్పలేదు. హిందూ మతంలో ఆర్య సమాజం ఓం అంటే రక్షకుడు అని అంటారు. పౌరాణికులు ఓం అంటే శక్తి స్వరూపి అని భావిస్తారు. ఇస్లాంపై సరైనటువంటి పరిజ్ఞానం లేని కొంతమంది అజ్ఞానులు 786 అనేది ముస్లింల పవిత్ర లక్కీ నెంబర్ అని ఎంతగానో దుష్ప్రచారం చేసినప్పటికీ ఒక గొప్ప విషయం ఏంటంటే, ఏ ముస్లిం కూడా నమాజులో కానీ జికర్లో కానీ 786 అని ఉచ్చరించడు. కానీ కొంతమంది ఉన్నారు, వారు 786ని పవిత్రంగా భావించి ఇంటి గోడలపై, తలుపులపై, బైక్లపై, కార్లపై, జెండాలపై రాస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు సోదరులారా. కాబట్టి ఈ వీడియో చూసినటువంటి ముస్లింలలో ఎవరైనా 786ని మీ ఇంట్లో వేలాడదీస్తున్నట్లయితే, మీ గోడలకు తగిలించుకున్నట్లయితే, మీ బండ్లకు అతికించుకున్నట్లయితే వెంటనే ఆ 786ని అక్కడ నుండి తొలగించేటటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే రాబోయే రోజుల్లో మీ పిల్లలు, వారి పిల్లలు ఈ 786కి ఇంకా ప్రాధాన్యత ఇచ్చేసి దాన్ని ఒక భక్తి చిహ్నంగా భావించేటటువంటి అవకాశాలు చాలానే ఉన్నాయి. ఆల్రెడీ అలాంటి ప్రక్రియ ఒకటి జరిగిపోయింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరి కూడా ఖురాన్ మరియు సహీ హదీస్ వెలుగులో జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.